నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు అనంతరం సిబిఐ విచారణ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడంపై స్టూడెంట్స్ ఎస్ఐఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన ఈ కీలక పరీక్ష రద్దు కావడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్రమైన పరీక్షలు లేవనెత్తుతుందని పేర్కొంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ మా ఎస్ఐఓ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి స్వాగతం తెలియజేస్తున్నాను. ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను మొహమ్మద్ ఉబైదుర్ రెహమాన్, ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా కార్యదర్శి. నాతో పాటుగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్గా ముఖ్య అతిథిగా ఎస్ఐఓ జాతీయ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్ గారు, అనిసుర్ రెహమాన్ గారు రాజమండ్రికి విచ్చేయుచున్నారు. వీరితో పాటుగా ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ హఫీజ్ గారు విచ్చేయుచున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్ యొక్క రీజనల్ ఆర్గనైజర్ జాఫర్ షరీఫ్ గారు విచ్చేస్తున్నారు. అదే కాకుండా ఈ కోస్టల్ రీజియన్ యొక్క పిఆర్ మీడియా సెక్రటరీ అజీజ్ గారు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విచ్చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య థీమ్ ఏమిటి అంటే, ఏదైతే నీట్ సమస్య, నీట్ పేపర్ లీక్ ఏదైతే మనం చూస్తూ వచ్చామో, ఏదైతే చర్చనీయాంశమైందో దాని మీద ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. ముందుగా ఈ నీట్ సమస్యని ఉద్దేశిస్తూ మన ముందు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అడ్వకేట్ అనిసుర్ రెహమాన్, జనరల్ సెక్రటరీ ఎస్ఐఓ ఇండియా. మిత్రులారా, ఇప్పటివరకు మన నేషనల్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ అనిసుర్ రెహమాన్ గారు మన ముందు నీట్ ఇష్యూ మీద తన యొక్క వ్యూస్ అనేది పెట్టడం జరిగింది. ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల దాదాపుగా 22,79,000 స్టూడెంట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. 22,79,000 స్టూడెంట్స్ అంటే 22,79,000 ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయినట్టు. వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టం వృధా అయినట్టు. వాళ్ళ తల్లిదండ్రులు రెయ్యింపగులు కష్టపడి వాళ్ళ యొక్క పిల్లల్ని డాక్టర్ చేయాలి అనేది, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కావచ్చు, పేద వర్గం పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటిది ఒకటే, వాళ్ళకి సమానమైన హక్కు ఏదైనా దొరికిద్ది అంటే విద్యలో. వాళ్ళు కష్టపడి చదివి ఏదైతే ఎగ్జామినేషన్స్ రాయడానికి వెళ్తున్నారో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ ఇటువంటి నీట్ పేపర్ లీక్స్ అనేది, నీట్ మాఫియా అనేది, ఎడ్యుకేషన్ మాఫియా అనేది జరగడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు మనం న్యూస్లో చూస్తూనే వచ్చాం, పేపర్ ఆర్టికల్స్ చదువుతూ వచ్చాం. దాదాపుగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు చదవడానికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే చూడండి, ఈ మన ముందు సమాజం ముందున్న ఒక పెద్ద ప్రశ్న. అదే కాకుండా ఏదైతే మన జనరల్ సెక్రటరీ గారు మాటల్లో చెప్పారో, ఏదైతే అకౌంటబిలిటీ అనేది ఏది లేదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నెవర్ టెస్టబుల్ ఏజెన్సీగా మారింది అని ఆయన ప్రస్తావనలో చెప్పారు. మేము స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వైపు నుంచి మా యొక్క డిమాండ్స్ కూడా express our immense gratitude on behalf of the Students Islamic Organization of India's National Committee for being present here to amplify our voice in this issue. As our brother said, as we know, as all of you are aware, the NEET exam has become a major issue of our country. As you know, the recent paper leak of NEET UG exams has caused so many troubles in our country, especially among our student fraternity, those who are preparing for the NEET exam. As you know, 22 lakh students were appearing in this NEET UG exam, and all of a sudden the paper leak happened and the central government cancelled the examination, and they decided to reconduct the NEET because of all these discrepancies. So friends, this is not the first issue, right? This is not happening at first time. For so many years